భిడియం డాలుగా పనిచేసింది. అన్నాహార మండల కార్యనిర్వాహక సమితికి మెంబరుగా ఎన్నుకోబడి ప్రతి మీటింగుకు హాజరవుతూ ఉండేవాణ్ణి. కానీ మాట్లాడటానికి నోరు తెడుపుడు పడేది కాదు. డాక్టర్ ఓల్డ్ఫీల్డ్ ఈ విషయం గమనించి, నీవు నాతో బాగా మాట్లాడతావు, కానీ సమావేశంలో ఎన్నడూ నోరు తెరవవు, అందువల్ల నీకు మగ తేనెటీగ అన్న పేరు పెట్టవచ్చు అని అన్నాడు. నాకు ఆయన వ్యంగ్యం అర్థమైంది. ఆడ తేనెటీగలు ఎప్పుడూ శ్రమపడుతూ ఉంటాయి, కానీ మగ తేనెటీగ తినటం తాగటమే గాని పని చేయదు, సోమరిపోతన్నమాట. కమిటీ మీటింగులో అంతా తమ తమ అభిప్రాయాలు చెబుతూ ఉండేవారు, కానీ నేను మాత్రం నోరు తెరిచేవాణ్ణి కాదు. మాట్లాడాలనే కాంక్ష లేక కాదు, నోరు తెరిస్తే ఏం మాట్లాడాలి? నాకంటే మిగతా మెంబర్లంతా ఎక్కువ తెలిసిన వారుగా కనపడేవారు. ఒక్కొక్కప్పుడు విషయం మీద మాట్లాడాలని సిద్ధపడేవాణ్ణి, కానీ ఇంతలో మరో విషయం మీద చర్చ ప్రారంభమయ్యేది. ఈ పద్ధతి కొంతకాలం దాకా నడిచింది. ఒక పర్యాయం గంభీరమైన సమస్య కమిటీ ముందుకు వచ్చింది. ఆ సభకు వెళ్ళకపోవటం అనుచితం, ఏమీ మాట్లాడకుండా ఓటు ఇవ్వటం పిరికితనం. థేమ్స్ ఐరన్ వర్క్స్ కంపెనీ అధ్యక్షుడు హిల్ప్స్ గారు ఆ సభకు అధ్యక్షులు. అతడు నీతివాది. ఆయన ఇచ్చే ధన సహాయంతోనే ఆ సంఘం నిలిచి ఉన్నదని చెప్పవచ్చు. సభ్యుల్లో చాలామంది ఆయన గొడుగు నీడలో ఉండునట్టువారే. శాకాహార విషయంలో ప్రసిద్ధికెక్కిన అల్లిన్సన్ గారు కూడా కార్యవర్గ సభ్యులు. డాక్టర్ అల్లిన్సన్ గారికి సంతాన నిరోధం ఇష్టం. దాన్ని గురించి జనానికి ప్రబోధిస్తూ ఉండేవాడు. ఈ పద్ధతులు నీతివంతమైనవి కావని హిల్ప్ గారి అభిమతం. ఈ శాకాహార సంఘం కేవలం శాకాహారాన్ని గురించే కాక నీతిని గురించి కూడా ప్రచారం చేయాలని ఆయన ఉద్దేశ్యం. విపరీత భావాలు గల అల్లిన్సన్ గారి వంటి వారి నీతిబాహ్యాలైన ఉద్దేశాలు కలవారు సంఘంలో ఉండరాదని హిల్ప్ గారి తలంపు. కావున అల్లిన్సన్ గారిని ఆ సంఘాన్నించి తొలగించాలని ఒక ప్రతిపాదన తెచ్చారు. ఈ చర్చ నా హృదయాన్ని ఆకర్షించింది. సంతానం కలగకుండా ఉపాయాలు చేయాలని అల్లిన్సన్ గారి ఉద్దేశ్యం భయంకరమైనదని నేను భావించాను. అయితే హిల్ప్ గారు నీతివాది అవుట వల్ల అల్లిన్సన్ గారికి వ్యతిరేకం కావటం కూడా సరియని భావించాను. హిల్స్ గారి ఔదార్యం చూసి వారి ఎడ నేను ఆదరణ కలిగి ఉండేవాణ్ణి. అయితే నీతి విషయంలో అభిప్రాయ భేదం ఏర్పడినంత మాత్రాన ఒక పెద్ద మనిషిని శాకాహార సంఘాన్నించి తొలగించడం మంచిది కాదని అభిప్రాయపడ్డాను. హిల్స్ గారు నీతివాది కావటం వల్ల ఇటువంటి అభిప్రాయాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ దానికి శాకాహార సంఘ ఉద్దేశానికి సంబంధం లేదని నా అభిప్రాయం. శాకాహార సంఘ లక్ష్యం శాకాహార విధానాన్ని ముమ్మరం చేయటమే కానీ నీతివాదాన్ని ప్రచారం చేయటం కాదు. అందువల్ల నీతికి సంబంధించిన అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ శాకాహార సంఘాన్నించి ఒకరిని తొలగించకూడదనే నిర్ణయానికి నేను వచ్చాను. ఈ విషయంలో సంఘ సభ్యుల్లో ఎక్కువ మంది నాతో ఏకీభవించారు. అయితే ఈ విషయం నేనే సమావేశంలో మాట్లాడాలని భావించాను. అది ఎలా సాధ్యం? నాకు సాహసం లేదు. అందువల్ల కాగితం మీద వ్రాసుకొని వెళ్ళాను. దాన్ని చదవటానికి కూడా సాహసం చాలక అధ్యక్షుడికి ఆ కాగితాన్ని అందజేశాను. ఆయన నా కాగితం ఇంకొకరి చేత చదివించాడు. డాక్టర్ అల్లిన్సన్ గారి పక్షం ఓడిపోయింది. ప్రథమ ప్రయత్నంలో నాకు అపజయం కలిగింది. అయినా నా అభిప్రాయం సరైనదేనను అభిప్రాయం కలిగి నాకు తృప్తి కలిగింది. తరువాత నాకు ఆ సమితిలో సభ్యత్వం వద్దని కోరినట్లు గుర్తు. ఆంగ్లదేశంలో ఉన్నంతకాలం నన్ను సిగ్గు భిడియం వదలలేదు. మిత్రుల ఇళ్లకు వెళ్ళినప్పుడు కూడా 10 మంది చేరితే నోరు మెదపలేకపోయేవాడిని. నేను ఒకసారి వెంట్సన్ అన్న ఊరు వెళ్ళాను. నా వెంట మజుందారు కూడా ఉన్నాడు. ఒక శాకాహారి ఇంట్లో బస చేశాం. ది ఎథిక్స్ ఆఫ్ డైట్ అన్న గ్రంథం రచించిన హోవర్డ్ గారు కూడా అక్కడే నివసిస్తున్నారు. ఇది రేవు పట్టణం, ఆరోగ్యవంతమైన ప్రదేశం. మేము హోవర్డ్ గారిని కలిసి మాట్లాడాం. ఆయన
శాకాహార ప్రవర్తక సభలో ఉపన్యసించమని మమ్మల్ని ఆహ్వానించారు. అట్టి సభలో వ్రాసుకొని వెళ్ళి చదవటం తప్పు కాదని తెలుసుకున్నాను. పరస్పర సంబంధం పోకుండా ఉండేందుకు, ప్రసంగం క్లుప్తంగా ఉండేందుకు గాను చాలామంది అట్లా చేస్తారని తెలిసింది. ఆసువుగా ఉపన్యసించటం అసంభవం. అందువల్ల అనుకున్న విషయమంతా వ్రాసి తీసుకువెళ్ళాను. ఒక ఫుల్ స్కేపు టావు కంటే అది ఎక్కువగా లేదు. కానీ లేచి నిలబడేసరికి కళ్ళు తిరిగాయి, వణుకు పట్టుకుంది. అప్పుడు మజుందార్ నా కాగితం తీసుకొని చదివారు. ఆయన ప్రత్యేకించి ఉపన్యాసం కూడా చేశారు. అప్పుడు శ్రోతలు కరతాళధ్వనులు చేశారు. నాకు బాగా సిగ్గు వేసింది. నా అసమర్థతకు విచారం కూడా కలిగింది. ఆంగ్లదేశం విడిచి వచ్చేటప్పుడు చివరి ప్రయత్నం కూడా చేశాను. అప్పుడు కూడా అంతా అస్తవ్యస్తం అయింది. శాకాహారులకు మిత్రులకు హార్బరన్ రెస్టారెంటులో డిన్నర్ ఏర్పాటు చేశాను. అది శాకాహార రెస్టారెంటు కాదు. అయినా దాని యజమానికి చెప్పి శాకాహారమే తయారు చేయించాను. నా మిత్రులు ఈ కొత్త పద్ధతికి చాలా సంతోషించారు. డిన్నర్లు చాలా వైభవంగానూ సంగీతాలతోనూ ఉపన్యాసాలతోనూ జరుగుతాయి. నేను ఏర్పాటు చేసిన ఆ చిన్న డిన్నర్లో కూడా అట్టి కార్యక్రమాలు కొన్నింటిని ఏర్పాటు చేశాను. కొన్ని ఉపన్యాసాలు జరిగాయి. నా వంతు రాగానే నేను లేచి నిలబడ్డాను. ఆలోచించి మాట్లాడదలిచిన విషయాన్ని కొన్ని వాక్యాల్లో ఇముడ్చుకొని మాట్లాడటం ప్రారంభించాను. మొదటి వాక్యంతో ప్రసంగం ఆగిపోయింది. గతంలో ఆడిసన్ గారిలా అయింది. హౌస్ ఆఫ్ కామన్స్లో ఆయన ఉపన్యసించాలని లేచి నిలబడ్డారు. నేను కనుచున్నాను అంటూ ఆగిపోయారు. ఇక మాటలు పెగలలేదు. అది చూసి ఒక వినోదప్రియుడు లేచి నిలబడి, మీరు 3 సార్లు కన్నారే గాని ఏం పుట్టిందో కనపడటం లేదు అని అన్నాడు. ఆ ఘట్టం నాకు జ్ఞాపకం వచ్చింది. హాస్య పద్ధతిలో మాట్లాడాలని భావించాను. అందుకు శ్రీకారం చుట్టాను కూడా. కానీ వెంటనే ఉపన్యాసం ఆగిపోయింది. రెండో వాక్యం నోట వెలువడలేదు. అంతా మర్చిపోయాను. అందర్నీ నవ్వించాలని భావించి నేనే నవ్వుల పాలైనాను. చివరికి తమరు దయతో విచ్చేసినందుకు వందనాలు అంటూ ముగించి వేశాను. నన్ను ఈ బిడియం చాలా కాలం వదల్లేదు. దక్షిణాఫ్రికా వెళ్ళిన తర్వాత అక్కడ చాలా వరకు తగ్గిపోయింది. ఆశువుగా నేను మాట్లాడలేను. కొత్తవారిని చూస్తే నాకు సంకోచం కలుగుతుంది. మాట్లాడకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించేవాణ్ణి. ఇప్పటికీ కూడా గాలిపోగు చేసి మాట్లాడటం నాకు చేతకాదు. అప్పుడప్పుడు పరిహాసానికి పాల్పడటమే గాని దానివల్ల నాకు కలిగిన హాని ఏమీ లేదని చెప్పగలను. అప్పుడు విచారం కలిగించిన ఆ పద్ధతి తరువాత ఆనందం కలిగించింది. మితంగా మాట్లాడటం అంటే తక్కువ పదాలని ప్రయోగించటం జరిగిందన్నమాట. నా నోటి నుండి కానీ నా కలాం నుండి కానీ పొల్లు మాట ఒక్కటి కూడా వెలువడలేదని నాకు నేను సర్టిఫికేట్ ఇచ్చుకోగలను. నా మాటలో కానీ నా వ్రాతలో కానీ తప్పుదొరలటం జరగలేదని గుర్తు. సత్యారాధకునికి మౌనం అవసరమని నాకు కలిగిన అనుభవం. సామాన్యంగా అబద్ధాలు చెప్పటం, తెలుసో తెలియకో అతిశయోక్తులు పలకటం, సత్యాన్ని మరుగుపరచటం మనిషికి కలిగే సహజ దౌర్బల్యం. అయితే మితభాషి అర్థం లేని మాటలు మాట్లాడడు. ప్రతి మాట ఆచితూచి మాట్లాడతాడు. మాట్లాడటానికి ఆరాటపడేవారిని మనం చూస్తుంటాము. మేమంటే మేము అని ఉపన్యాసాలు ఇచ్చేందుకై అధ్యక్షుణ్ణి ఒత్తిడి చేస్తుంటారు. అనుమతి ఇవ్వగానే వక్త సామాన్యంగా సమయాన్ని అతిక్రమించడం జరుగుతుంటుంది. ఇంకా సమయం కావాలని కోరుతూ ఉంటాడు. అనుమతి ఇవ్వకపోయినా ఉపన్యసిస్తూనే ఉంటారు. ఇలా మాట్లాడే వారి వల్ల మేలేమీ జరగదు. పైగా అనవసరంగా కాలహరణం జరుగుతుంది. అందువల్ల బిడియం నాకు డాలుగా పనిచేసింది. సత్యశోధనకు అది ఎంతగానో సహకరించింది.